కవిత అరెస్ట్ తర్వాత హైదరాబాద్లో ఎన్నడూ కని విని ఎరుగనటువంటి ఒక పొలిటికల్ సీన్ ఇప్పుడు కనపడుతుంది అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో అసలు ఆ సీన్ ఏంటి అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే సార్. కవిత అరెస్ట్ తర్వాత హైదరాబాద్లో ఎన్నడూ కని విని ఎరుగని ఒక పొలిటికల్ సీన్ ఇప్పుడు కనిపిస్తుంది అంటూ కూడా ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి సార్ ఆ సీన్? ఇప్పటి వరకు రాజకీయాల్లో గతంలో కానీ భవిష్యత్తులో కానీ కనిపించినటువంటి సీన్ శుక్రవారం రోజు హైదరాబాద్లో కనిపించింది. పొలిటికల్ సీన్ ఏంటి? ఆ పొలిటికల్ సీన్ అంటే ఆసక్తికరమైనటువంటి పరిణామం చోటు చేసుకుంది. అది యాదృచ్ఛికమా లేదంటే ప్లాన్డా అని అంటే అది యాదృచ్ఛికం అని చెప్పి అనుకోవాలి. ప్లాన్డ్ అయితే ఛాన్స్ లేదు, ప్లాన్గా చేసేటువంటి ఛాన్స్ అయితే లేదు. సరే, యాదృచ్ఛికం అంటే 100% యాదృచ్ఛికం అని చెప్పి అనుకోవచ్చు. ప్లాన్డ్ అని అంటే మరీ అంత కుట్రలు కూడా చేస్తారు ఆ రాజకీయాల్లో అని చెప్పి అనుమానం కూడా వస్తుంది. ఏం జరిగింది అని అంటే శుక్రవారం అనగానే ఇమీడియట్గా మనకు గుర్తొచ్చేది ఏంది? ఇప్పుడు తాజాగా శుక్రవారం రాత్రి కవితని ఈడీ అరెస్ట్ చేసిందని చెప్పి గుర్తొస్తుంది. సరే, శుక్రవారం అరెస్ట్ అనగానే ఇంకా జగన్మోహన్ రెడ్డి అరెస్టులు ఇవన్నీ వస్తాయి అనుకోండి. బట్ తెలంగాణకు వచ్చేటప్పటికి మనం హైదరాబాద్లో ఒక పెద్ద పొలిటికల్ సీన్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి శుక్రవారం రాత్రి అంటే శుక్రవారం ఉదయం నుంచి రాత్రి వరకు సోదాలు జరిగినాయి. శుక్రవారం రాత్రి కవితని ఈడీ అరెస్ట్ చేసేసి ఆమెని ఢిల్లీ తీసుకెళ్లారు. హైదరాబాద్ నుంచి ఢిల్లీ తీసుకెళ్లారు. ఇక్కడ సోదాలు జరుగుతున్నప్పుడు, అరెస్ట్ చేస్తున్నప్పుడు పక్కనే మల్కాజ్గిరిలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రోడ్ షోలో పాల్గొన్నాడు. నిన్నంతా హైదరాబాద్లో ఉన్నాడు. నిన్న రాత్రి రాజ్భవన్లో ఉన్నాడు. ఆయన బస్ చేశారు కదా. సో హైదరాబాద్ బేస్ చేసుకుని జరిగింది కదా. ఇంకొక విచిత్రం చెప్తా. రాష్ట్రపతి ముర్ము ఒక ఆధ్యాత్మిక కార్యక్రమానికి హాజరయ్యి హైదరాబాద్లో ఉన్నారు. నిన్న ఒక పెద్ద ఆధ్యాత్మిక ప్రోగ్రాంలో ఆవిడ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా పాల్గొన్నటువంటి కార్యక్రమం ఆధ్యాత్మిక కార్యక్రమంలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పార్టిసిపేట్ అయ్యారు హైదరాబాద్లోనే, సేమ్ హైదరాబాద్లోనే. ఇక తెలంగాణ ముఖ్యమంత్రి కవిత అరెస్ట్ చేసేటువంటి సమయంలో ఇఫ్తార్ విందు భారీగా పెట్టాడు హైదరాబాద్లోనే. సో హైదరాబాద్లో ఒక 4 పొలిటికల్ ఈవెంట్స్ వివిధ రూపాల్లో ఒకేసారి జరగడం, అది కూడా పెద్ద ఈవెంట్లు జరగడం అనేది గతంలో ఎప్పుడూ లేదు, భవిష్యత్తులో కూడా చూడబోలేము. మనం శుక్రవారం రాత్రి చూసాం, శుక్రవారం మొత్తం చూసాం, శుక్రవారం రాత్రి దాకా చూసాం. ఒక ప్రధాని, ఒక రాష్ట్రపతి, ఒక గవర్నర్తో పాటు ఇప్పుడు ఇఫ్తార్ విందు ముఖ్యమంత్రి, ఇంకొక పక్క కవిత అరెస్ట్. ఇది యాదృచ్ఛికమా ప్లాన్డా? యాదృచ్ఛికం. ప్లాన్డ్ అయితే అయి ఉండదు. సరే, ప్లాన్డ్ అయితే ఒకవేళ ప్లానింగ్ అయితే రేవంత్ రెడ్డి నరేంద్ర మోడీ ఇద్దరు ముందే మాట్లాడుకొని ఉండాలి ఈ అరెస్ట్ గురించి. ఒకవేళ వాళ్ళిద్దరు ఆ రకంగా కూడా వార్తలు వస్తున్నాయి కదా సార్. అందుకే చెప్పేది, ఇప్పుడు ఊహాజనితమైనటువంటి కొన్ని విశ్లేషణలు చేసుకుంటే కనుక ప్లాన్డ్గా అయితే కనుక, వెరీ ప్లాన్డ్గా అయితే కనుక డెఫినెట్గా ఒకటేంటంటే ఇప్పుడు కవిత అరెస్ట్ విషయం రేవంత్ రెడ్డికి తెలియకుండా ఉండేటువంటి అవకాశం లేదు. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే తెలంగాణ ఇంటెలిజెన్స్కి తెలియకుండా ఈడీ అధికారులు ఎంటర్ అయ్యేటువంటి అవకాశం ఉండదు. ఎందుకంటే ఇక్కడ లోకల్ పోలీసు సపోర్ట్ లేకుండా ఈడీ విచారణ చేపట్టదు, అరెస్ట్ చేసేటువంటి అవకాశం లేదు. లోకల్ పోలీస్ సపోర్ట్ లేకుండా ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేరు. కాబట్టి ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చుంటారు. ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఉండే ప్రసక్తే లేదు. ఇంటెలిజెన్స్కి ఖచ్చితంగా తెలుస్తుంది. ఇంటెలిజెన్స్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి చెప్తారు కదా, ఎవ్రీడే ఏ ముఖ్యమంత్రి అయినా సరే ఇంటెలిజెన్స్ చీఫ్ సెక్రటరీ ఇంటెలిజెన్స్ చీఫ్ తోటి సమావేశం అవుతారు. ఖచ్చితంగా అది ఎవ్రీడే మార్నింగ్ జరిగేటువంటి కార్యక్రమం ఏ సీఎంకైనా. ఆ తర్వాతనే యాక్టివిటీస్ ఉంటాయి. కాబట్టి డెఫినెట్గా రేవంత్ రెడ్డికి ఈ అరెస్ట్ గురించి ముందే తెలిసి ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక నరేంద్ర మోడీకి తెలిసే అవకాశం ఉందంటే, ఇప్పుడు విపక్షాలు చెప్తున్నట్టు, బీఆర్ఎస్ చెప్తున్నట్టు నరేంద్ర మోడీ ఎక్కడికి వెళ్తే అక్కడికి ఈడీ కూడా వెళ్తుంది అని చెప్తున్నారు కదా. కాబట్టి నరేంద్ర మోడీ హైదరాబాద్ వచ్చిన సందర్భంగా, తెలంగాణలో ఆయన ప్రచారం చేస్తున్నటువంటి సందర్భంగా
ఈడీ కూడా వచ్చిందని చెప్పి బీఆర్ఎస్ పార్టీ చెప్తున్న విధంగా దాన్ని కూడా నమ్మొచ్చు. ఎందుకంటే ఇతర రాష్ట్రాల్లో కూడా ఇలాంటి పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి. ఇక ద్రౌపది ముర్ము రాష్ట్రపతి హోదాలో ఆవిడ ఆధ్యాత్మిక కార్యక్రమానికి హైదరాబాద్లో అటెండ్ అయ్యారు. సో నేను అనుకోవటం ద్రౌపది ముర్ము కార్యక్రమం కూడా ప్లాన్డ్ అని చెప్పి నేనైతే అనుకోను. ఒక రాష్ట్రపతి స్థాయిలో ఇలా వచ్చుంటారని నేనైతే అనుకోను. కాకపోతే ఆ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో ఆ నిర్వాహకులకి తెలిసే ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు బీజేపీని ఆధ్యాత్మికవేత్తల్ని వేరేగా మనం చూడలేనటువంటి పరిస్థితి ఉంది భారతదేశంలో. స్వామీజీలు బీజేపీ అంతా ఒకటే అనేటువంటి కాన్సెప్ట్లో ఉంది. కాబట్టి ఎవరైతే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని నిర్వహించారో వాళ్ళకి బహుశా ప్లాన్గా తెలిసి ఉంటుందేమో. ఒక లీకులు ఉంటే ఊహాజనితం ఇది. నిర్వాహకులకి తెలిసి ఉంటే అవకాశం ఉంది. నిర్వాహకులు ఎలాగో ఆహ్వానించారు కాబట్టి ముర్ముని అదే రోజు జరిగి ఉంటే ఉండొచ్చు ఒకటి. ఇక ఇఫ్తార్ విందు రేవంత్ రెడ్డి జనరల్గా ఏంటంటే రేవంత్ రెడ్డి ఇఫ్తార్ విందు అంటే ఇప్పుడు కల్వకుంట్ల ఫ్యామిలీ అరెస్టులు జరుగుతున్నప్పుడు డెఫినెట్గా ఇఫ్తార్ విందులు చేసుకుంటూ ఆయన ఆనందం పొంది ఉంటారు. ఎందుకంటే రేవంత్ రెడ్డిని అరెస్ట్ ఏ విధంగా చేశారనేది కళ్ళ ముందు ఒక్కసారి మనం ఊహించుకుంటే రాత్రి వేళ వాళ్ళ ఇంటికి వెళ్ళి బెడ్రూమ్లోకి వెళ్ళారు తెలంగాణ పోలీసులు. ఆ రోజున రేవంత్ రెడ్డి బెడ్రూమ్లోకి వెళ్ళి ఆయన్ని బయటికి లాక్కొని తోసుకొని తీసుకెళ్లారు జైలుకి. ఆ కేసు ఏంటో తెలుసా? జస్ట్ చిన్న కేసు. కేటీఆర్కి సంబంధించినటువంటి ఫామ్ హౌస్ డ్రోన్ తోటి షూట్ చేశారనేటువంటి కేసు అది. ఆ కేసులో రేవంత్ రెడ్డిని రాత్రి వేళ తీసుకెళ్లి పోలీసులు వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు భయానకమైనటువంటి వాతావరణాన్ని సృష్టించి తీసుకెళ్లారు. సో ఇలాంటి సంఘటనలు అనుభవించినటువంటి రేవంత్ రెడ్డి ఓటున్నటి కేసులో జైల్లో పెట్టించారు. ఇలాంటి అవమానాలని కల్వకుంట్ల ఫ్యామిలీ ద్వారా అనుభవించినటువంటి రేవంత్ రెడ్డి కవిత అరెస్ట్ను ఎంజాయ్ చేయడం సహజంగా చేస్తారు, పైకి చెప్పకపోయినా. అందుకే కరెక్ట్గా అదే రోజు ఇఫ్తార్ విందు పెట్టారని అంటే అదే రోజు పెట్టారంటే అరెస్ట్ గురించి ఖచ్చితంగా ముందే తెలిసి ఉంటుంది ఓకే రేవంత్ రెడ్డికి, తెలియకుండా అయితే ఉండదు. అదే రోజు ఇఫ్తార్ విందు పెట్టారంటే ప్లాన్ అయ్యి ఉండొచ్చు. ఈ 4 సంఘటనలు హైదరాబాద్లో జరిగిన 4 సంఘటనల్లో ఒక్క రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వచ్చినటువంటి హాజరైనటువంటి ఒక్క ఈవెంట్ తప్ప మిగతా 3 ప్లాన్ అయి ఉంటుంది అని చెప్పి అనుకోవడానికి కూడా ఆస్కారం ఉంది. కాబట్టి పొలిటికల్ ఒక అద్భుతమైనటువంటి సీను హైదరాబాద్లో చాలా క్లియర్గా కవిత అరెస్ట్ రూపంలో కవిత అరెస్ట్ అయిన సందర్భంగా అద్భుతమైనటువంటి పొలిటికల్ సీన్ కనిపించింది. గతంలో చూడలేదు, భవిష్యత్తులో కూడా చూడవు ఇలాంటి సీన్ని. అది ఓన్లీ కవితకే అంకితం అన్నట్టుగా ఆ సీన్లు కనిపించాయి.